నెక్స్ట్ ఎవరు రోస్ట్ చేద్దాం రా అని మిమ్మల్ని కమెంట్స్ లో ఆప్షన్స్ ఇస్తే ఎమోషనల్ స్టార్ రోస్ట్ చేయమని చెప్పి మీరు కమెంట్ లో చెప్పారు కాబట్టి వారు రోస్టే పట్టుకొచ్చిన వీడియో ఎండ్ వరకు చూడండి. అమ్మా చెల్లి స్టాటస్ చూసావా అబ్బాయిలతో? రే ఎవడి చెల్లి అయినా ఎప్పుడైనా అమ్మాయిలతో ఉంటే నో ప్రాబ్లం, అబ్బాయిలు మరియు అమ్మాయిలతో కలిసి ఉంటే నో ప్రాబ్లం, కానీ కేవలం అబ్బాయిలతో ఉంటే అక్కడ ప్రాబ్లమే కదరా. మళ్ళీ వాడి చెల్లి బైక్ మీద ఎలా ఎంట్రీ కొట్టిందో తెలుసా మావా? చూడు ఎలా ఉంది పార్టీ ఎదిరిపోయింది. ఇచ్చింది నువ్వే కదా. కళ్ళు మూసుకో. చూసావా వాడి స్క్రిప్ట్? వాడి చెల్లి అంట రోడ్ మీద పబ్లిక్ గా బైక్ మీద ఇద్దరు అబ్బాయిలతో ఊర్లెంబడి తిరుగుతుందంట. అరే ఇలాంటి స్క్రిప్టుల్లో అక్కడ ఏం జరగకపోయినా జనాలు ఏదో జరుగుతుందని అనుకుంటారా. ఇటు దాన్ని కూడా పాజిటివ్ గా చూపించాలనుకుంటున్నాడు చూడు. వాడి చెల్లి కూడా ఇద్దరు అబ్బాయిలతో ఏమీ జరగకుండా రోడ్ల మీద అలా తిరుగుతుందేమో రా, అందుకే ఆ స్క్రిప్ట్ రాశాడు. అదే నలుగురు అమ్మాయిల మధ్యలో అన్నయ్య ఒక్కడే ఉంటే వాడు మగాడే, నీ కొడుకు మగాడే, కానీ ఆ మగాడు తిరిగేది నాలంటి అమ్మాయిలతోనే కదా. ఇదేంటి మామ వీడు కన్ఫ్యూజ్ చేస్తుండు. నాలంటి అమ్మాయిలతోనే కదా, వాళ్ళకి కూడా నీలాంటి తల్లి ఉంటుంది కదా. కరెక్ట్ టైంకి అది స్లోగా తలంచుకుంటూ బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ బీజిఎం పడుతుంది. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు నా కొడుకు మగాడే అని మృగాల్లో వదిలేయడం వల్లే. అసలు వీడు ఏం స్క్రిప్ట్ రాశాడు మామ? అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అని చెప్పి చూపిద్దాం అనుకోని మధ్యలో మృగాలు అంటాడేంట్రా. అబ్బాయిల్ని మృగాలని అబ్బాయిలతోనే తిరగడం ఏంట్రా వాడి చెల్లి. నాకెందుకో వాడి చెల్లే పెద్ద మృగం అనిపిస్తుంది. ఈ లబడైన లంబడిగాడికి ఏది తెలియదు, ఏది పడుతుంది రాసి తింటాడు. ఆల్రెడీ బా లెట్స్ ప్లే గేమ్. ఓకే ఓకే. ఇంకా ఐసీసీ క్రికెట్ రిపోర్ట్స్ మీద వీడియో చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఫాలో చేశారు, ఒక నువ్వు తప్ప. హో అవునా, ఎందుకు? ఎందుకంటే నువ్వు నమ్మలేదు. ఇప్పటికి కూడా నమ్ముతలేను. గేమ్ లేదు ఏం లేదు దెంగై. చెప్పరా బీచ్ లో ఉన్నారా? ఇది గుర్తుపెట్టుకో, కాళ్ళు చేతులు ఉండగా ఒక అడుక్కునే క్యారెక్టర్. నీ పనే బాగుంది. సారీ అన్న, నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు కూడా వెళ్ళి ఆడిలాగా అడుక్కోవాలి కదరా. ఫోన్ మాట్లాడుతున్నావు ఏంట్రా? వాంతో వెళ్ళి అడుక్కో వెళ్ళు. అన్నా వావ్ సూపర్, ఇమిడియట్లీ గివ్ ఇట్ టు హిమ్ ఏ ఆస్కార్. మరి వాడు చేసే ఓవర్ యాక్షన్ కి రియాలిటీలో అలాంటి క్యారెక్టర్లే బెటర్. ఆ ఫేస్ ఏంట్రా రేపిస్ట్ల కంటే దారుణంగా పెట్టాను అనుకుంటున్నావు కానీ కామెడీగా ఉందిరా. ఈ విషయం మా అన్నకు చెప్పావో మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. అరే అన్నయ్య చెల్లెల్ని చెల్లెల్లాగా ట్రీట్ చేస్తారు కదరా, ఇదేంట్రా ఫ్రెండ్ అంటుంది. వాడేం అలాంటి వాడు కాదు, నాకు నీ మీదే డౌట్, నా మీద ఇంట్రెస్ట్ ఉందేమోనని. ఇదే భయ్యా వీంతో వచ్చిన గొడవ. అన్నయ్య చెల్లె అంటాడు, ఫ్రెండ్ అంటాడు, మళ్ళీ నా మీద ఇంట్రెస్ట్ ఉందా నీకు అన్నట్టు ఇండైరెక్ట్ గా ప్రొవోక్ చేస్తాడు. అసలు వీడు స్క్రిప్ట్ ఏం రాస్తాడో వాడికే తెలియాలి మావా. నా ఫ్రెండ్ చెల్లంటే నాకు కూడా చిల్లితో సమానమే. ఏంట్రా ఇది? వాడేమో చెల్లి అంటాడు, ఇదేమో ఫ్రెండ్ అంటది. వాడి ప్రేమ నిజమని ప్రూవ్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పు. కట్ చేస్తే వన్ ఫైన్ డే మార్నింగ్ బీచ్ లో వేసుకుంటుండగా అన్నయ్యలు ముగ్గురు రెడీ హ్యాండెడ్ గా పట్టేస్తారన్నమాట. వీడు మంచోడని తెలియక అన్నయ్య వాళ్ళు వీడిని ఇంకా తప్పుగానే అనుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అన్నా నేను కూడా అందుకే వచ్చానన్నా. అడిగాను ఒప్పుకోలేదు. ఏంటి భయ్యా ఇంకోసారాను? అడిగాను ఒప్పుకోలేదు. వీడు అడిగాడంట కదరా, మరి అది ఫ్లాష్ బ్యాక్ లో ఇచ్చిన డైలాగ్ ఏంట్రా? వాడేం అలాంటి వాడు కాదు, వీడు మంచోడని తెలియక అన్నయ్య వాళ్ళు వీడిని ఇంకా తప్పుగానే అనుకుంటున్నారు. వాడు ఆల్రెడీ అడిగాడు కదా, మళ్ళీ ఇది మంచోడు అంటది ఏంట్రా? ఏం స్టోరీ రాస్తున్నారా వీడు? అసలు పల్లవి ప్రశాంత్ గారిని కాదురా, వీడిని వేయాలి చెంచల్ కూడా జైల్లో. ఏవేవో పిచ్చి పిచ్చి స్క్రిప్ట్స్ రాస్తాడు చిన్నపిల్లలకు కూడా. సారీ సార్, అతను ఏం చేయలేం. ఎందుకు? అతను పిచ్చోడు, చట్టం పిచ్చోళ్ళని శిక్షించదు. మళ్ళీ ఇక్కడ కూడా వీడిన తల్లి నువ్వు ప్రేమించింది నిజంగా ప్రేమించేవాడైతే పర్లేదు. వీడు అసలే మెంటలోడు. మళ్ళీ పార్ట్ 2 అని చెప్పి అన్న ఫ్రెండ్ అయినా చెల్లి ఫ్రెండ్ కి తీసుకెళ్లి దీన్ని అంట కడతాడు. అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా సొల్లు మింగుతాడు ఎదవా. కానీ ప్రేమ నటించేవాడైతే జీవితాలు నాశనం. అంకుల్ నాని లేడా? లేట్రా, చచ్చిపోయాడు దింగయ్యి. ఏంటి అయిపోయింది కదా, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? నేనేం చేస్తాను అంకుల్, ఎరుపుకు వీడియోలు తప్ప. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆ కొడుకుని చూడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తున్నాను. అక్కడ అండర్వేర్ కే దిక్కు లేదు కదరా, వీడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తాడంట. ఇదిగో వచ్చేసరి మా ఇంజనీర్. అన్నా నీకు చెప్పాను ఇంజనీర్ అవుతానని. మరేమవుతావరా? షోల్జర్ నవ్వుతా. అరే అది సోల్జర్ రా, షోల్జర్ కాదురా ఎర్రిపూక. మెంటల్ చేస్తున్నాడు. షోల్జర్ నవ్వుతా. అరే సోల్జర్ అంటే సోల్జరో షెల్టరో కాదురా, చాలా గొప్పదిరా కుయ్యా. అవి ఏం చేస్తావు? నా దేశాన్ని రక్షించుకుంటా. అక్కడ వరల్డ్ వార్ జరుగుతుంది, పచ్చ చొక్కా వేసుకొని వెళ్ళి రక్షించు. రక్షించుకొని కాపాడుకుంటా. వచ్చాడు రా, పెద్ద పచ్చ చొక్కా వేసుకొని వచ్చాడు. వీడు దేశాన్ని కాపాడుతాడు. వీడి ఎమోషనల్ మెసేజ్ వీడియో లేదో గానీ ఈ కామెడీకి అంతు అదుపు లేకుండా పోతుంది మావా. వీడియోలతో పాటు వాళ్ళ ఫేస్లు, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ పిచ్చ కామెడీ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. నానా నేను పుట్టింది తల్లి కడుపులోనైనా
చచ్చేది మాత్రం ఆ బోర్డర్లోనే ఐ లవ్ మై ఇండియన్ ఆర్మీ. అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. నువ్వు ఒక్కడివి సెల్యూట్ చేస్తేనే ఇంత గర్వంగా ఉందంటే రేపు దేశమంతా ఎరుపుకు అని ఉంటే ఇంత సోదిగాళ్ళు ఉన్నారేంట్రా ముగ్గురు. వీళ్ళ ఫేస్ లకు ఎక్స్ప్రెషన్స్ కి తగ్గట్టు వీడియోలో స్క్రిప్ట్ కూడా చాలా కామెడీగా ఉంటదిరా ఎప్పుడు. అరే ఈడు మళ్ళీ ఏదో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు, అలర్ట్ గా ఉండు. తల బద్దలైపోతుందిరా. అయితే యాంకర్ ప్యాకేసే డబ్బులున్నాయా? ఇది ఇంకో అడుక్కునే క్యారెక్టర్ అన్నమాట. నా దగ్గర లేవులే గానీ అంటే వీడు కూడా అడుక్కునేవాడు అన్నమాట. మీ చెల్లి వస్తుంది చూడు. అరే వాడి చెల్లేంట్రా, వాడి ముందే వాంతో వస్తుంది. నీకు చాలా సార్లు చెప్పాను, అది మా బాబుకు మాత్రమే పుట్టింది, మా అమ్మకు కాదు. అరే రే ఎటెటో తీసుకెళ్తావు కదరా స్క్రిప్ట్ ని. మామ ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే వీడు ఫ్యామిలీ ఓరియంటెడ్ వీడియోలు తీయడు, అక్రమ సంబంధ వీడియోలు తీస్తాడు. వాడు అంతే మామ, వాడి ఫేస్ వాడి స్క్రిప్ట్ పిచ్చ కామెడీ ఆడు. డబ్బులు ఏమైనా ఉన్నాయా? నీ కాలేజ్ ఫీజు కోసం తెచ్చిన డబ్బులు ఇస్తావేంటి? మా అన్నయ్య కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అరే వాడేమో ఇది నా చెల్లి కాదంటాడు, వెళ్ళి దాన్నే డబ్బులు అడుగుతాడు. అదేమో డబ్బులు తీసి ఇస్తుంది, వీడైనా అన్నయ్య అంటది. ఏందిరా ఇది, ఏమేం చేస్తున్నావురా నువ్వు, ఎందుకు చేస్తావురా ఇలా? పార్ట్ 1 అంటాడు, 2 అంటాడు, 3 అంటాడు, 4 అంటాడు, అక్రమ సంబంధాలు, బిచ్చగాడు అంటాడు, అన్న అంటాడు, చెల్లి అంటాడు, చెల్లి ఫ్రెండ్ అంటాడు, అబ్బాయిలతో తిరుగుతుంది అంటాడు. తప్పుని ఒక క్రింజ్ వేలో రైట్ అని చూపించడానికి ట్రై చేస్తాడు, ఎరుపుకు అవుతాడు. అదే వీడి స్పెషాలిటీ అంతే. ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని చిన్న ఆశ. ఏడ్చావులే, ఎర్రి పూకలా ఉంది అది. అరే ఇదేం ట్విస్ట్ రా బాబు. మెంటల్ చేస్తున్నాడు వీడు. చదువుకున్న ఆడపిల్ల దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పని తెలీదు. ఇప్పుడు ఇటు తినడం మానేసి బయటికి పోతాడు. ఆ బాబులు ఉంటే తెలిసేది ఏది మంచో ఏది చెడో. ఇడు నిదానంగా ఫేస్ పెట్టి బయటికి పోతాడు. అన్నం తినేటప్పుడు ఏంటమ్మా, అన్నం మీద ప్రేమ చూపించింది చాలే, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. అయినా ఈ విషయంలో ఆంటీ చెప్పింది మాత్రం అబ్సల్యూట్లీ కరెక్ట్ మావా. ఎందుకంటే చదువుకునే అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి తాగి తందనాలు ఆడడం తప్పే కదా. కాలేజ్ లో ప్రపోజ్ చేస్తే అందరి ముందు చీ కొడతావా? వాడు వచ్చి ఏదో ట్రై చేస్తాడు, ఇది చెంపదెబ్బ కొట్టుద్ది. మళ్ళీ ఇడు పైకి వెళ్ళినట్టు ఏదో బిల్డప్ దింగి తన జీవితం నాశనం చేయాలంటే ఏం చేయనవసరం లేదు, చేసినట్టు క్రియేట్ చేస్తే చాలు. వీడిలా సీన్ క్రియేట్ చేసి బయటికి పోతాడంట. అమ్మ వచ్చి చూసి కూతురిని కొడతాడంట. అన్నయ్య వెళ్ళి వాడిని కొట్టి తీసుకొస్తాడంట. ఇదేంట్రా వాడిని చెంపదెబ్బ కొట్టి వానికి కోఆపరేట్ చేస్తుంది. ఎరుపు కన్నయ్య అలా చెరువు ఒడ్డున సిగరెట్ తాగుతాడు. ఏం ట్విస్టులు రా బాబు. వాడొచ్చి పగ తీర్చుకో అంటాడు, మళ్ళీ ఈడెళ్తాడు. చెల్లి ఏడుపు చూసి వీడికి ప్రేమ కలుగుద్ది, ఎల్లి అన్ని కొడతాడు, పట్టుకొచ్చి దీనికి అప్పచెప్తాడు. అమ్మకి కొడుకు మీద ప్రేమ కలుగుద్ది, అన్నయ్య ప్రేమ నిలబెట్టుకుంటాడు. ఈ అవార్డు నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను. వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకొని ఎవడో ఓటేసినట్టు ఎవడెవడికో థ్యాంక్స్ చెప్పినట్టు బిల్డప్ ఇస్తున్నాడు అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ తర్వాత, అరే అది యాటిట్యూడ్ రా, యాటిట్యూడ్ కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ తర్వాత నాకు బాగా నచ్చిన యాటిట్యూడ్ మన బిగ్ బాస్ సన్నీ అన్న. ఈడెక్కడ మెంటలోడు ఉన్నారా బాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ని బిగ్ బాస్ అన్ని యాటిట్యూడ్ తో పొలవడం ఏంట్రా, అసలు ఆ పోలికేంట్రా. సారీ సార్, అతను ఏం చేయలేం. ఎందుకు? అతను పిచ్చోడు, చట్టం పిచ్చోళ్ళని శిక్షించదు. సో ఫ్యూచర్ లో ఏం ప్లానింగ్? నా డైరెక్షన్ ఫీల్డ్ పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా తీయాలని నా లైఫ్ టైం అచీవ్మెంట్. ఆర్ఐపీ ఫర్ యువర్ అచీవ్మెంట్. నువ్వు చచ్చినా సరే నువ్వు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయలేవు. అయినా వీడు చేసే ఎమోషనల్ కామెడీ వీడియోలకి అంత కాన్ఫిడెంట్ ఏంటి మామ, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మళ్ళీ నీకు విషయం తెలియదు, వాడి ఇన్స్టా పేజ్ నేమేమో ఆర్యనజయ్ ఆన్లైన్. అంటే ఆన్లైన్ అంటే అల్లు అర్జున్ ఆన్లైన్ అని పెట్టుకుంటాడు. బయోలో పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ ఏంట్రా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా వీడియోలు తొందరగా పట్టుకొస్తా, ఇంకా బెటర్ క్వాలిటీతో ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ చేయండి.